శ్రీనివాస రామానుజన్ గారి జయంతిని పురస్కరించుకొని అందరికీ జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌ నీ ఘనతను సదా స్మరామి. అదిగదిగో అయ్యంగార్ వంశతిలకుడై పుట్టి వస్తున్నాడడిగో మన గణిత మూర్తి రామానుజన్. ఎవడు రామన గణిత శాస్త్రము కష్టతరమని పలికెను, రామానుజుండే మనకు స్ఫూర్తి, ఆయనే మన భరత కీర్తి. సున్న పండ్లను సున్న మందికి పంచుటెట్టుల సాధ్యము, అనంత ఫలములు వచ్చునని ఆ బాలుడనుటయ చిత్రము. స్క్వేరు రూటుతో విలువ తగ్గును, స్క్వేరుతో మరి విలువ పెరిగి 1729 అద్భుతంబగు సంఖ్యరా. అన్నా రామానుజునారోగ్యము క్షీణించి మరణశయ్యపై సైతం అంకెల గారడితోటి అనన్యమైన అద్భుతాలు చేసెను. జోహార్ రామానుజన్, జోహార్ రామానుజన్, అమర్ రహే రామానుజన్, అమర్ రహే రామానుజన్, జయ హో రామానుజన్ అన్నది మన దేశం. ఓయి గణితం ఎంత అవసరమో తెలుసా? డబ్బును గణించాలన్నా, అంకెను గుణించాలన్నా, కొలతలు కొలిచాలన్నా, వస్తువులు తూచాలన్నా, ఓయి ఛాత్రుడా, దైనందిన నిత్య జీవిత క్రమంలో అడుగడుగునా ఉపయోగపడేదేరా గణితం అని జయ జయ నాదాలు చేసి 1, 2, 3, 4 counting numbers are natural numbers. Include 0, we'll get whole number. Include negative number also, we'll get integer. If the number can be written in the form of P by Q, P and Q are integer and Q not equal 0, it's called rational number. If the number cannot be written in the form of P by Q, P and Q are integer and Q not equal 0, it's called irrational number. All these numbers are real numbers, real numbers, real numbers. Mathematical object is used to count, used to measure, used to label. Number system is a writing system for expressing the number. A number is a mathematical object is used to count.